ఏంటి సార్, ఫీల్ గుడ్ మూవీ చేద్దామంటే మీరేమైనా ఫీల్ అయ్యారా? అలా సైలెంట్ అయిపోయారు. ఓకే డన్. గురుగారు నమస్తే. గారెలు ఏంట్రా ప్రొడ్యూసర్ లాగానే మమ్మల్ని గమనించమండి. ఎలాగే ఎలా ఉన్నాయి సార్? ఏంట్రా గారెలు ఎలా ఉన్నాయంటే కొంచెం ఒళ్ళు దగ్గరెట్టు కూడా చేయమన్నా ఉండే. ఎలా సార్ అమ్మగారికి కూడా టిఫిన్ పంపించాను సార్. సరే సరే వెళ్ళు. ఓకే. అరే ఆ హీరోయిన్ కి జ్యూస్ ఇచ్చావా? ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని బాగా చూసుకోరా బాబు, లేకపోతే మనల్ని దొబ్బుతుంటారు. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారిని జాగ్రత్తగా చూసుకో, అందరిని జాగ్రత్తగా చూసుకో. ఎలా అందరినీ సరిగ్గా చూసుకో. ఆ మేనేజర్ కూడా ఏం కావాలన్నా చూసుకో, దొబ్బుతుంటాడు. మై డియర్ కాంతం చెప్పు. ఏమండి నన్ను అడుగుకి తగ్గ వడ్డానం చేయిస్తానన్నారు కదండి. ఏవే ఈ రోజే కదా సినిమా ఓపెనింగ్, 4 రోజులు జరగనివే. అంతా మన చేతిలోనే కదా ఉంటుంది. కంగారు ఎందుకు? ప్రొడ్యూసర్ని కాస్త బతకనివే. సినిమా స్టార్ట్ అయిందంటే సగం బడ్జెట్ మీ చేతుల్లోకి వచ్చినట్టే కదండి. అబ్బా కాంతం, నీ సింగారానికి సిగ్గు లేకుండా పోతుంది. నా మాట వినవే. వినను. నేను చెప్పింది చేయకపోతే నా పక్కన దిగుంటుంది. అంత మాత్రం నా పని చేయకి అసలు నేను తట్టుకోలేను. ఓకే ఓకే, నువ్వు చెప్పిన అన్ని రెడీ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. వచ్చేస్తాను. అమ్మో లేకపోతే సాయంకాలం పొత్తు పెట్టద్ది. ఏంటయ్యా ఏం ప్లాన్ చేసావు ఈరోజు? రెండో సీన్ చేద్దామా? మరి సీన్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చారా? సెట్ లో ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. ఈ సీన్ పేపర్లన్నీ ఆర్టిస్టులకు ఇచ్చి త్వరగా ప్రిపేర్ అయ్యమ్మా. సార్ ఏంటయ్యా ఈ డైలాగులు ఏంటి? ఏం రాశారు ఇక్కడ? ఈ డైలాగ్ సార్ సార్ ఆ సీన్ తీస్తే ఎలా ఉండాలంటే నిజంగా ఆ ఎంట్రీ అట్లా తీస్తే ఏం కావాలి? వాటర్ తీసుకోండి సార్. ఓపెన్ చేసి ఓపెన్ చేయాలనా? సార్ మీరు ఆ సీన్ చూడండి సార్. మీరు ఆ షాట్ మనం మార్నింగ్ చేయాల్సిన షాట్ సార్. మార్నింగ్ చేయాల్సిన షాట్ సార్. అప్పుడే ఎందుకు చెప్పలేదు సార్? సార్ తాతారా? వద్దు, చాలా మందికి ఇవ్వాలి సార్. అక్కడ మీ పని చూసుకోండి. ఎవరు తీసుకొచ్చండి? ఎవరు తీసుకొచ్చింది? ఫస్ట్ టైం తీసేయండి. నమస్తే. హాయ్. ఇప్పుడు షార్ట్ ఏంటి సార్? షార్ట్ ఏంటంటే సార్ మొత్తం రౌండ్ ట్రాలీ ఫిక్స్ చేసుకుని టాప్ యాంగిల్లో తీయాలి. హాయ్ సార్, ఐఎమ్ వినోద్. ఐఎమ్ నిప్పు. రోజు తప్పు, నాకు చాలా ఇష్టం పప్పు. నీకేం కావాలి చెప్పా? క్యారెక్టర్ సార్. క్యారెక్టరా? క్యారెక్టర్ కోసం ఇంత దూరం వచ్చినావా? నేను ఉండేది ఇక్కడే సార్. ఈడేం చేస్తుంటావు? అంటే మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ ఇక్కడే తీస్తున్నారు కదా సార్, అందుకే ఇక్కడే ఉండి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా. మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది, నాకు ఛాన్స్ దొరికినట్టు ఉంటుంది. ఏం ఐడియా ఇచ్చినావు తమ్ముడు? ఇంతకీ ఏమైనా సినిమాలు చేసినావా? పోకిరి. పోకిరియా? పోకిరిలో ఏ సీను? అది అంటే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా సార్, జనాల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ఆ నెట్టేది నేనే సార్. అబ్బో కనిపిలే గానీ యాక్టింగ్ సించేసినావు తమ్ముడు. థ్యాంక్ యూ సార్. మన సినిమాలో నీకేమో యాక్టింగ్ చేసి చూపించో. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు? యాక్టింగ్? అది యాక్టింగ్ కాదురా, వాకింగ్ లా ఉంది. అవును సార్, అది వాకింగే. హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్. రే 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 నిప్పు 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 ఈడేమనుకో ఈడే పతేస్తా. పోతులకే నా ఆల్బమ్ సార్. అబ్బో నీ ఆల్బమ్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు. మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ, టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది. వాళ్ళకి బ్యాంక్ లోనున్న బ్యాక్ బోన్ మాత్రం మనమే. హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు, హ్యాంగ్ ఓవర్ తో చచ్చిపోతారు. ఫైనల్ గా అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు. అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కమిట్ కాకూడదు.
థాంక్యూ ఎక్సలెంట్, థాంక్యూ మార్వెలస్. భలే చెప్పావమ్మా. గుడ్. థాంక్యూ సార్. సూపర్ పాప, మీ లిఫ్ట్ కి పెదాలతో ఫెంటాస్టిక్ గా చేసావు. మీరు రాసిందే కదా సార్ నేను చెప్పింది. అవును కాదు, ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది. రండి, ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తాను. రండి, ఈయన మిస్టర్ రాజ్, ప్రొడ్యూసర్ గారు. హలో సార్. నమస్తే. నైస్ పెర్ఫార్మెన్స్. థాంక్యూ సార్. నా పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తా. నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు ఇక్కడ కంప్లీట్ అయినట్టు సార్. ఓకే. రేపు హీరోయిన్ ఇంట్రడక్షన్. అన్ని రెడీగా ఉన్నాయి సార్, అన్ని రెడీ. ఏ ప్రాబ్లం లేదు. సార్ 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 అలాగే సార్, ఏంటి? నిన్న మనం హీరోయిన్ కోసం అమ్మాయిని చూసాం కదా సార్, రేపు షూటింగ్ కదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ పని చేయట్లేదు, ఏంటా అని ఎంక్వైరీ చేశాను సార్. ఆ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట సార్. ఆ బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందంట సార్. దాన్ని పారిపోయిందంటారు, లేచిపోయిందంటారు. ఓహో సార్ నాన్సెన్స్. నో సార్, ఈ లొకేషన్ చాలా కాంప్లికేటెడ్. హెవీ రికమెండేషన్ తో ఓకే చేయించాం సార్. ఓకే, నేను చూసుకుంటాను. ఎరా లక్కీ, ఒక చిన్న ప్రాబ్లం రా. నువ్వేం టెన్షన్ పడకరా మామా, మే హూనా. ఓకేరా. సార్ ఇప్పుడు ఎలా సార్? రేపు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం, హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సార్ మీరేమనుకోకపోతే చిన్న మాట, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మయ్యా, హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్. సార్ మీ ఫ్రెండ్ లక్కీ ఫోన్ చేశాడు సార్, ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్ దొరికిందంట, చాలా బాగుందంట. ఫిక్స్ అడిగాను, లేవన్నాడు. కావాలంటే డైరెక్ట్ గా పంపిస్తానని చెప్తున్నాడు సార్. పంపించమంటారా? పంపించమను. అలాగే సార్. హలో సార్, లక్కీ గారు, ఇప్పుడు ఆ అమ్మాయిని సార్, ఆ అమ్మాయిని చూడకుండా మనం కన్ఫర్మ్ చేస్తే రేపు ఉదయం బాగా చేయకపోతే? నువ్వు సినిమా బాగా తీస్తావని నేను నమ్మట్లా. అయినా నమ్మకం నా ఫ్రెండ్ సెలక్షన్ మీద. ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఆర్టిస్టులు వచ్చేసారా? అందరూ వచ్చేసినారు సార్. సార్ హీరోకి డైలాగ్ చెప్పడానికి పోతున్నాను సార్. ఏంటో డైలాగ్ చెప్పు. సార్ డైలాగు చిన్న కవిత సార్. గీత, నిన్ను చూడగానే పోయింది నా మతి, నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా, నువ్వేమన్నా భరిస్తా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజిన్ పక్కన పెట్టుకుంటా, జాలీగా ఉన్నప్పుడు అదే ఫైర్ ఇంజిన్ తో వర్షం కురిపించుకుంటా. ఇప్పుడు నువ్వు మర్చిపోమంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు, నువ్వే నా ప్రాణం. నువ్వు ఎస్సంటే నీ కోసం రాజధాని కట్టిస్తా, ఆ రాజధానికి రాజును నేనవుతా. ఏంటయ్యా ఈ డైలాగ్స్? అసలు నిజమైన ప్రేమే లేని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడగానే ఇంత కవిత్వమా? ఏమో సార్, డైరెక్టర్ చెప్పమన్నారు, చెప్పినాను అంతే. ఓకే, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, సీన్ చెప్పేశా. హీరోయిన్ ఇంట్రడక్షన్ మిడ్ షాట్. ఓకే సార్. అబ్బాయి సజెషన్ లో అమ్మాయి ఉంది. అవును సార్. అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు. ఓకే, ఇది షాట్. అర్థమైందిగా? ఓకే సార్.